நமது மத்தியிலே சகோதரன் இமானுவேல் தேவனுடைய ஊழியக்காரர் குன்றத்தூர் மெட்ராஸ் பட்டணத்திலே ஊழியம் செய்கிறார். அருமை சகோதரன் ஜாஷ்வா அவருடைய மருமகன் முழு நேர ஊழியத்தை செய்து கொண்டிருக்கிறார்கள். நம் மத்தியிலே வந்து தேவ வார்த்தை பகிர்ந்து கொள்வார். ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయంలో మనం ప్రభువును ఆరాధించిన నిమిత్తమై పరమగీతము మొదటి అధ్యాయం. நாம் கர்த்தரை ஆராதிப்பதற்கு முன்பாக உன்னத பாட்டு சாங்ஸ் ஆஃப் சாலமன் சாப்டர் 1 முதலாம் அதிகாரம். పరమగీతము మొదటి అధ్యాయము 2వ వచనము మనమందరం కలిసి చదువుకుందాం. முதலாம் அதிகாரம் 2ஆம் வசனம், சாங்ஸ் ஆஃப் சாலமன் chapter 1 verse 2. we will read it together. எல்லாரும் இணைந்து வாசிக்கலாம். நோட்டு முத்திரத்தோ வாயின் முத்தங்களால் என்னை முத்தமிடுவராக, உம் நேசம் திராட்சரசத்தை பார்க்கிலும் இன்பமானது. ప్రభు మనతో మాట్లాడినట్టుగా ప్రభు సాధ్య ప్రభు చూద్దాం. ஆகவே தேவன் பேசத்தக்கதாக தேவனுடைய ஒத்தாசைக்காக நோக்கி பார்ப்போம். ప్రియుల మా తండ్రి, ఈ పాలకే స్తోత్రములు. మా ప్రాణ ప్రియుడిగా మీరు మా పొందుకుని స్తోత్రములు. మేము మిమ్మల్ని ప్రేమించినప్పుడు కూడా మీరే మమ్మల్ని మొదట ప్రేమించినటువంటి స్తోత్రములు. దేవా, ఈ లోకంలో దేవుని ప్రేమకు నోచినటువంటి వారము, ఎన్నికైనటువంటి వారము, దేవా పొందనటువంటి వారము మమ్మల్ని కూడా మీరు మమ్మల్ని ప్రేమించినటువంటి స్తోత్రములు. ఉదయకాల సమయంలో మీ చేత ప్రేమించబడి నీ ఆలయంలో మేము కూడా స్తుతించడానికి నీ యొక్క సన్నిధానంలో మేము చేరడానికి కృతజ్ఞతాస్తుతులతో దేవా మేము స్తుతించడానికి ఆరాధించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రములు. దేవా, ఈ సమయంలో మీరే మాతో మాట్లాడవలసి మీరు కోరుతుంటున్నా. మేము కూడా మీ యొక్క వాక్యం యొక్క వెలుగులో మేము కూడా మేము ఆత్మసత్యంతో ఆరాధించినట్లుగా మీరు సహాయం చేయండి. ఓ ప్రభువా, మమ్మల్ని కూడా ఈ రక్త కిందికి తీసుకొస్తున్నాం, కడగండి, పరిశుద్ధపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఇష్టం తండ్రి, ఆమేన్. పరమగీతము మొదటి అధ్యాయం, ఉన్నత పాటు முதலாம் அதிகாரம். ఇక్కడ ఈ యొక్క ప్రియురాలు తన యొక్క ప్రియుని గురించి, తన యొక్క ప్రియుని యొక్క ప్రేమ గురించి ఈ మాట చెప్తూ ఉంటున్నది. ஆகவே இங்க பார்க்கிறோம், பிரியமானவனை குறித்து சொல்லுகிற வார்த்தையை கவனிக்கிறோம். నీ ప్రేమ ద్రాక్షరస కన్నా మధురము, உமது அன்பு நேசம் திராட்சை ரசத்தை பார்க்கிலும் இன்பமானது. ఈ లోకంలో ఈ యొక్క ప్రేమ మనము చూసినప్పుడు అనేక రీతిగా వాళ్ళు ప్రేమను పోల్చి చెప్పేవారుగా ఉంటున్నారు. ஆகவே இந்த உலகத்திலே நேசம் அல்லது அன்பை குறித்து கவனிக்கும் போது பல விதங்களிலே அதை வர்ணித்து கூறுகிறார்கள். అనేక సార్లు దేవుని యొక్క ప్రేమను మనం వర్ణించలేం. ஆகவே அநேக நேரங்களிலே தேவனுடைய அன்பை நாம் விவரிக்க வர்ணிக்க முடியாது. యోహాను అపోస్తలుడైన యోహాను దేవుణ్ణి ఎంతగానో ప్రేమించిన వ్యక్తిగా ఉంటూ వచ్చాడు. அப்போஸ்தலன் யோவான் ஆண்டவரை எவ்வளவாக அவன் நேசித்தவனாக காணப்படுகிறான். ரொம்ப நானுக்குన్న శిష్యుడిగా ఉంటూ அவர் தன் மார்பிலே சாய்ந்து கொண்டவனாக வேதம் அவனை காட்டுகிறது. ఎక్కువగా ప్రేమించబడిన, దేవుని చేత ప్రేమింపబడిన శిష్యుడని చెప్పబడింది. ஆகவே தேவனுடைய அன்பை, அவன் நெருங்கிய உறவை அவன் அறிந்து கொண்டவனாக காணப்படுகிறான். అందుకే యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయం 25వ వచనంలో గమనిస్తున్నాం. யோவான் 21ஆம் அதிகாரம் 25ஆம் వచనத்திலே கவனிக்கும் போது, యేసు చేసిన కార్యములు ఇంకా అనేకం కలవు, వాటిలో ప్రధాని వివరించి వ్రాసినట్లా అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైన చాలది నాకు తోచున్నది. ஆகவே ஆண்டவர் செய்த எல்லா காரியங்களையும் வர்ணித்து எழுதினாலும் இந்த பூலோகத்தில் உள்ள புத்தகங்கள் சரி போகாது என்று கூறுகிறார். కాబట్టి దేవుని యొక్క ప్రేమను మన మాటల చేత మనం వర్ణించలేం. ஆகவே வெறும் வார்த்தைகளாலே தேவனுடைய அன்பை நாம் வர்ணிக்க முடியாது. అందుకే కీర్తన 45 కూడా అదే మనం రాబడుతుంది. ஆகவே சங்கீதம் 45ஆம் அதிகாரத்தில் கூட நாம் அன்பை குறித்த ஒரு வார்த்தையை வாசிக்கிறோம். కీర్తన 45 మొదటి వచనం. Psalm 45 verse 1. சங்கீதம் 45:1.
ఆ, కాబట్టి ఒక దివ్యమైన సంగీతం నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది. விசேஷத்தினாலே இருதயம் பொங்குகிறது என்று கூறுகிறார். కాబట్టి యోహాను చెప్తూ వస్తూ వచ్చాడు, దేవుని యొక్క చేసిన కార్యములన్నీ వివరిస్తే గ్రంథంలో చాలదు. ஆகவே தேவன் செய்த காரியங்கள் எல்லாம் விவரித்தாலும் இந்த உலகம் கொள்ளாத அளவுக்கு அவ்வளவு பெரிய காரியமாய் இருக்கிறது. ఒకసారి ఆలోచించి చూడండి, ఈ దినమున ఎంతో మంది ఆ, దేవుని యొక్క ఆత్మీయమైన వ్యక్తులు అనేకమైన బుక్స్ రాస్తూ వచ్చారు. ஆகவே தேவனுடைய மனிதர்கள் தேவனை குறித்து பல புத்தகங்களை எழுதியிருக்கிறார்கள். ఆ, ఒక్కొక్క సబ్జెక్ట్ కావాల్సిన పుస్తకాలు ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి. ஆகவே ஒரு தனிப்பட்ட ஒரு பொருளை எடுத்துக்கொண்டு அந்த பொருளின் அடிப்படையிலே அவர்கள் ஏராளமான புத்தகங்கள் எழுதியிருக்கிறார்கள். ఎంతో మంది ఆథర్స్ రాస్తూ వచ్చారు. அநேக அதாவது எழுத்தாளர்கள் எழுதியிருக்கிறார்கள். అయితే అలాగే దేవుని యొక్క ప్రేమను కూడా ఈ లోకంలో మనము ఎంతో మంది వ్యక్తులు ఆ ప్రేమను రుచించి అనుభవించి ఎన్నో బుక్స్ దేవుని యొక్క ప్రేమ గురించి రాస్తూ వస్తారు. ஆகவே அநேக எழுத்தாளர்கள் தேவனுடைய அன்பை எப்படி அவர்கள் ருசித்து பார்த்து அவர்கள் அநேக விதங்களிலே அன்பை குறித்து எழுதியிருக்கிறார்கள். అయితే చివరికి యోహాను కంక్లూషన్ ఏంటంటే దాన్ని మనం ఇంకా చాలా భూలోకమే సరిపోదు అంటున్నాడు. ஆகவே யோவான் அப்போஸ்தலன் சொல்லுகிறார், அவருடைய செய்த காரியங்கள் எல்லாம் விவரிக்க இந்த உலகம் கொள்ளாத அளவுக்கு அவர் செய்திருக்கிறார். దేవుని యొక్క కార్యములు మనం గ్రహించలేము, మన బుద్ధికి అందలేదు, దాన్ని వివరించలేము. தேவனுடைய காரியங்கள் நமக்கு அறிவுக்கு எட்டாத புத்திக்கு எட்டாததாய் காணப்படுகிறது. అందుకే ఇక్కడ ప్రేమ గురించి రాసేటప్పుడు కొన్ని విషయాలతో పోల్చి మన సులువైన విధానంలో అర్థం అవునట్లుగా చెప్పబడుతుంది. ஆகவே அன்பை குறித்து ஒரு பொருளை காட்டி அந்த பொருளின் மூலமாக அந்த காரியத்தின் மூலமாய் தேவ அன்பை விளங்கிக் கொள்கிற அளவுக்கு நமக்கு எழுதப்பட்டு இருக்கிறது. అందుకే నీ ప్రేమ ద్రాక్షరసం కన్నా మధురం. ஆகவே அங்கே பார்க்கிறவனுடைய நேசம் திராட்சை ரசத்திலே பார்க்கலாம் மதுரமானது என்று அதை ஒப்புவித்து சொல்கிறார். ద్రాక్షరసతో సమానంగా ఉందని చెప్పట్లే. ஆகவே திராட்சை ரசத்துக்கு சமமாய் இருக்கிறது என்று கூறவில்லை. ద్రాక్షరసం కన్నా మధురం. ஆகவே திராட்சை ரசத்தை பார்க்கிலும் உம்முடைய நேசம் பெரியது என்று கூறுகிறார். కాబట్టి దేవుని ఇటువంటి గొప్ప ప్రేమ ఈ దినమున నువ్వు నేను దేవుని చేత ప్రేమిపడిన వరకు నువ్వు నేను ఉంటున్నా. ஆகவே இப்பேற்பட்ட அன்பினாலே நாம் நேசிக்கப்பட்டவர்களாய் இருக்கிறோம். ఈ లోకంలో మనము ఒకరి చేత ప్రేమిపడడం గొప్ప. ஆகவே நம்மை ஒருவர் நேசிப்பது அது ஒரு பெரிய காரியமாக விளங்குகிறது. మనం ప్రేమించడం గొప్ప కాదు. ஆகவே நாம் நேசிப்பது பெரிய காரியம் இல்லை, మనం ఇతరుల చేత ప్రేమించబడడం గొప్పది. ஆகவே மற்றவர்களால் நாம் நேசிக்கப்படுவதுதான் பெரிய காரியம். ఈ లోకంలో ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు అనుకోండి, இந்த உலகத்துல ஒரு பெரிய மகான் இருக்கிறார் என்று வைத்துக் கொள்வோம். సాధారణంగా చేస్తా అటువంటి గొప్ప వ్యక్తుల్ని మనం ప్రేమిస్తాం. ஆகவே அந்த மகானை நாம் நேசிப்போம். ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు అనుకోండి, ஒருவேளை பிரதமரே வைத்துக் கொள்வோம், ప్రెసిడెంట్ ఉన్నారు అనుకోండి, ప్రెసిడెంట్ ஜனாதிபதி இருக்கிறார் என்று வைத்துக் கொள்வோம். మనం ప్రేమించవచ్చు, గణపరచవచ్చు, ఆయనను అభినందించవచ్చు. ஆகவே அவர்களை நாம் நேசிக்க முடியும், அவர்களுக்கு மரியாதை செலுத்த முடியும். కానీ ఆ వ్యక్తి మనల్ని ప్రేమిస్తాడా? ஆகவே அவர் நம்மை தனிப்பட்ட முறையில நேசிப்பாரா? మన పేరు వాళ్ళకి తెలియదు. ஆகவே நம்முடைய பெயர் அவர் அறிந்திருக்க కానీ மாட்டார். వాళ్ళు ఎక్కడ ఉన్నప్పుడు కూడా వారి పేరు మనం ఎరిగాము, వారిని కనపరుస్తాం. ஆகவே அவர்கள் எங்கிருந்தாலும் நாம் அவர்களை பெயரை அறிந்து அவருக்கு சன்மான மரியாதை கொடுக்கிறவர்களாய் இருக்கிறோம். అయితే దేవుడు మనకి జీవితంలో, தேவன் நம்முடைய ஜீவியத்திலே మనల్ని ప్రేమించాడు, நம்மை நேசித்தார். మనం ఆయన చేతులు ఎరగబడలేని. ஆகவே நாம் தேவனால் அறியப்பட்டு இருக்கிறோம். அறியப்படாம இல்லை, நாம் அறியப்படாம இல்லை, அறியப்பட்டு இருக்கிறோம். దేవుడు మనల్ని పేరు పెట్టి పిలిచేవాడు. ஆகவே தேவன் நம்மை பேர் சொல்லி அழைக்கிறவராய் இருக்கிறார். మనం ఎక్కడి నుంచి వచ్చామో, మనం ఎక్కడ ఉంటున్నామో, మన స్థితి ఏంటిదో, మన స్థానం ఏంటిదో, మనం ఎటువంటి దౌర్భాగ్యులనమో విషయమో దేవునికి తెలుసు. ஆகவே தேவன் நாம் எந்த இடத்திலே வந்தோம், நாம் எப்படிப்பட்டவர்கள், நம்முடைய உதவியற்ற நிலைமை,
நாம் எவ்வளவு பாக்கியம் இல்லாத ஸ்திதியிலே இருக்கிறோம் என்பதை அவர் அறிந்திருக்கிறார். అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని తన శాశ్వతమైన ప్రేమ చేత మనం ప్రేమిస్తూ వచ్చాడు. ஆண்டவர் நம்மை அநாத சிநேகத்தால் நம்மை நேசித்து இருக்கிறார். మనం ప్రేమించబడినప్పుడు కూడా ఆయనే మొదట మనం ప్రేమించాడు. ஆகவே நாம் அன்பு கூறவில்லை, முதலாவது அவர் நம்மில் அன்பு கூர்ந்தார். అందుకే దేవుడు ప్రేమై ఉన్నాడు. ஆகவே தேவன் அன்பாய் இருக்கிறார். ఇక్కడ మనం గమనించినప్పుడు இங்கே கவனிக்கும் போது ఈ యొక్క ఆ యొక్క ప్రియురాలు ఆ ప్రియుని యొక్క ప్రేమను ద్రాక్షరసం కంటే గొప్ప మధురంగా ఉంటుందని ஆகவே చెప్తుంది. அந்த பிரியமானவள் என் நேசருடைய நேசம் அன்பு திராட்சை ரசத்தை பார்க்கிலும் ருசியுள்ளது என்று கூறுகிறாள். ఎందుకంటే సాధారణంగా ద్రాక్షరసం త్రాగున్నప్పుడు దానికి మధురాన్ని వారికి తెలిసేదిగా ఉంటున్నది. ஆகவே ஒரு திராட்சை ரசத்தை குடிக்கும் போது அந்த திராட்சை ரசம் எவ்வளவு இனிப்பாக அது ஒரு சுவை ஊட்டக்கூடியதாக இருக்கிறது. అలాగే ఈ యొక్క ప్రియురాలు కూడా ఆ ప్రియుని యొక్క ప్రేమను పొందిన దాన్ని బట్టి ఆ ప్రేమను ఆ విధంగా అనుభవించి అనుభవంతో చెప్పేదిగా వర్ణిస్తున్నది. ஆகவே அந்த நேசத்தை புரிந்து கொண்டு அந்த நேசம் எனக்கு எப்படி இருக்கிறது என்றால் திராட்சரச ருசியை போல இருக்கிறது என்று அவள் ஒப்பிட்டு சொல்லுகிறாள். ఈ దినం నుండి నేను కూడా దేవుని ప్రేమను ఎరగకుండా మనం ఆయన ఆరాధించలేం. ஆகவே தேவனுடைய அன்பை அறியாமல் நாம் ஆராதிக்க ఈ முடியாது. దినమున నీవు నేను ఆ యొక్క ప్రేమ ఏంటిదో మనం రుచించినప్పుడు మాత్రమే దాని యొక్క మధురాన్ని మనం ఎరిగి మనం ఆత్మసత్యంతో ఆరాధించగలుగుతాం. ஆகவே தேவனுடைய அன்புடைய எவ்வளோ பெரியது என்பதை கிரகித்து புரிந்து கொண்டும் போதுதான் நாம் உண்மையாகவே சாவியுடன் சத்தியத்துடன் ஆராதிக்க ఈ முடியும். దినమున నువ్వు నేను కూడా అటువంటి ప్రేమ చేత ప్రేమించబడను బట్టి ఆ ప్రేమను రుచించడాన్ని బట్టి ఈ దినమున ఈ యొక్క స్థలములో ఆయన బల్ల చుట్టూ చేరి మనం ఆరాధించుకోవచ్చు. ஆகவே தேவனுடைய அன்பை நாம் ருசித்து உணர்ந்தவர்களாய் இன்றைக்கு கர்த்தருடைய வீட்டிலே அவருடைய பந்தியிலே சுற்றிலும் நாம் உட்கார்ந்து ஆராதிக்கிறோம். ఈ యొక్క ద్రాక్ష రసంలో ఉన్న కొన్ని విషయాలు మనం గమనించినప్పుడు திராட்சை ரசத்தை குறித்து சில காரியங்களை நாம் அறிந்து கொள்ளும் போது, దానికంటే దేవుని ప్రేమ ఎంత అధికంగా ఉన్నది అనే విషయాలు కొన్ని அதை అర్థమవుతుంది. காட்டிலும் தேவ அன்பு எவ்வளவு சிறந்தது என்பதை நாம் புரிந்து கொள்ள வேண்டும். మొదటిగా ఈ ద్రాక్ష రసం గమనించినప్పుడు సామెతలు 23వ అధ్యాయం 31వ వచనం, நீதிமொழிகள் Proverbs 23:31, 23:31, Proverbs 23:31. 23. ఇక్కడ గమనించినప్పుడు ద్రాక్షరసం మిక్కిలి ఎర్రబడగను, ஆகவே తలతలాడుచుండగను, దానిని రుచిగా నుండగను, దాని వైపు చూడకము. ஆகவே அங்கே பார்க்கிறோம் அந்த 23:31. 31 வசனம். அங்கே கவனிக்கிற மதுபானம் இரத்த வர்ணமாய் இருக்கிறது. அங்கே பார்க்கிறோம் அதை மெதுவாய் இறங்கும் என்ற ஒரு வார்த்தை அங்கே வாசிக்கிறோம். ఎందుకు ఈ ద్రాక్షరసం ఎర్రగా ఉంటుందని చెప్పబడుతుంది? இந்த மதுபானம் இரத்த வர்ணமாய் இருக்கிறது என்று எதற்காக கூறப்படுகிறது? ఎందుకంటే అది చూస్తే దాని నుంచి మనం ఆ గమ నుంచి మనం తిరిగి మరలుకోలేం. ஆகவே அந்த அந்த கலரை அல்லது பார்த்து நாம் திரும்பி அதை விட்டு நாம் திரும்ப முடியாது. ఎందుకంటే ఇది అట్రాక్ట్స్. ஆகவே அந்த இரத்த வருணம் நம்மை ஈர்க்கக்கூடியதாய் இருக்கிறது. ఎంతో రెడ్ కలర్ ఏముందంటే ఆకర్షించే గుణం ఉంది. ஆகவே ஈர்க்கக்கூடிய கவனத்தை திருப்பக்கூடிய ஒரு குணம் இருக்கிறது. అందుకే ద్రాక్షరసం ఒకసారి చూస్తే దాన్ని వైపు చూడకమని చెప్పి ఇక్కడ సొలొమోను చెప్తూ వస్తొచ్చు. ஆகவே எங்க பார்க்கிறோம், இது என்ன சொல்கிறார், அந்த இரத்த வர்ணமாய் இருக்கிற மதுபானத்தை நீ அதை பாராதே என்று சாலமோன் ஞானி சொல்லுகிறார். దాని వైపు చూస్తే మరకులో దాన్ని దగ్గరికి వెళ్ళి దాన్ని విచారిస్తావు, దాన్ని కూడా దాని రుచిని కూడా తీయడానికి ప్రయత్నం చేసేవారు ఉంటాం. ஆகவே அந்த இரத்த வர்ணமாய் இருக்கிற மதுபானத்தை பார்த்தால் இதை கொஞ்சம் அருந்தினால் நல்லா இருக்கும் என்ற ஒரு எண்ணம் நமக்குள் உருவாகும். అందుకు ఇది ఈ యొక్క ద్రాక్షరసం కూడా ఇది ఆకర్షించే గుణం ఉంటున్నది. ஆகவே இந்த இரத்த வர்ணம் மதுபானம், அதாவது திராட்சை ரசம் நம்மை ஈர்க்கக்கூடிய கவரக்கூடிய ஒரு சூழ்நிலை இருக்கிறது. అది వశపరుచుకునేదిగా ఉంటుంది. ஆகவே நம்மை ஈர்க்கக்கூடிய நம்முடைய அது கைவசத்திலே கொண்டு வரக்கூடியதா இருக்கிறது. పరమగీతము 6వ అధ్యాయం 5వ వచనం, உன்னத பாட்டு 6ஆம் அதிகாரம் 5ஆம் வசனம். Songs of Solomon chapter 6 verse 5.
చాలా ఇష్టం. అది నన్ను వశపరుచుకొనును. உன் கண்கள் அவைகள் என்னை வென்றது என்றால் அது என்னை ஈர்த்து கொண்டது என்ற அர்த்தத்தில் சொல்லப்படுகிறது. అలాగే ప్రేమ మనల్ని వశపరుచుకునేదిగా ఉంటున్నది. அன்பு நம்மை கவரக்கூடியதாக இழுத்து கொள்ளக்கூடியதாக దేవుని இருக்கிறது. దేవుని ప్రేమ మనను ఆకర్షించినదిగా அது ఉంటున్నది. தேவனுடைய அன்பு நம்மை இழுக்கக்கூடியதாக இருக்கிறது. అందుకొరకే సిగ్నల్స్ లో కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ లో ఫస్ట్ ఏముంటుందంటే కలర్ ఎదురుగా రెడ్ కలర్ ఉంటుంది. ஆகவே சிக்னல் லைட்ல பார்க்கும்போது முதலாவது அந்த சிக்னல் போஸ்ட்ல சிவப்பு கலர் இருக்கிறது. అన్ని చోట్ల అన్ని ఎందుకు లైట్స్ లో ఒక డేంజర్ కానీ ఎందుకు రెడ్ కలర్ నుంచి ఎవరు ఉంటారు? ஆகவே அந்த சிவப்பு லைட் ஏன் அங்கே பொருத்தப்பட்டு இருக்கிறது? ఆ రెడ్ కలర్ కు వెంటనే దాన్ని గమనించే గల ఐడెంటిఫికేషన్ దానికి ఉంటుంది. ஆகவே அந்த சிவப்பு நிறம் பார்த்த உடனே நம்முடைய கவனத்தை ஈர்க்கக்கூடிய காரியமாக இருக்கிறது. సిస్టర్ సైడ్ చూస్తుంటే కరెక్ట్ రెండు కలర్స్ అట్రాక్ట్ గా కనబడుతుంటున్నాయి. ஆகவே ரெட் கலர் சாரி கட்டுகிறவர்கள் ஈர்க்கக்கூடியவர்களாக இருக்கிறார்கள். బ్రదర్స్ కూడా ఉన్నారు అనుకోండి రెడ్ కలర్ లో షర్ట్స్. ஆகவே சகோதரர்கள் கூட இருக்கிறார்கள். కానీ వాళ్ళ కలర్స్ ఏంటంటే అట్రాక్ట్ చేస్తాయి మన ఐస్ కి. ஆகவே இந்த கண்கள் ஈர்க்கக்கூடியதாக காணப்படுகிறது. అన్ని చోట్ల కూడా రెడ్ ఎక్కువ ఆకర్షించేదే ఉంటుంది. ஆகவே ரெட் ஒரு அட்ராக்ஷன் ஈர்க்கக்கூடிய ஒரு காரியத்திற்கு ஒப்பிடப்படுகிறது. యాకోబు వంట చేస్తుంటే అది ఎర్ర ఎర్రగా ఉందని బట్టి ఏసా కూడా ఆకర్షించబడ్డాడు. ஆகவே ஏசா யாக்கோப்பு கூழ் காசி கொண்டிருக்கும் போது சிவப்பு நிறத்திலே அந்த கூழ் பயிர் அப்படி இருந்தது என்று வேதம் நமக்கு சொல்லுகிறது. అందుకే హోటల్స్ లో కూడా అన్ని కూడా కలర్స్ పూసి పెడతారు. ஆகவே ஹோட்டல்ல கூட சாப்பாட்டுக்கு பல அட்ராக்டிவ் கலர்ஸ்ல செய்து நம் கண் முன்னாக வைக்கிறார்கள். బయట పెడితేనే అది ఎర్రగా కనబడితేనే ఆకర్షించి లోపలికి వెళ్తారు. ஆகவே அது பெரிய சிவப்பு கலராக அதுக்கு ஒரு அட்ராக்ஷன் கொடுத்தால் இந்த ஹோட்டல்ல போய் சாப்பிடலாம் என்று நமக்கு எண்ணம் வந்து விடுகிறது. అలాగే దేవుని ప్రేమ మనం ఆకర్షించింది ఫస్ట్ మొదటి చూపులోనే. ஆகவே தேவன் நம்மை முதலாவது பார்த்த போதே அந்த அன்பு நம்மை ஈர்த்து விட்டது. యాకోబు ఎప్పుడైతే రేయల్ చూస్తూ వచ్చాడో అతను ఆమె పేడ ప్రేమ పుట్టినదిగా మనం చూస్తున్నాం. நம்ம யாக்கோப்பை கவனிக்கும் போது ராகேலை பார்த்த உடனே அந்த நேசம் அவனுக்குள்ளே வந்து விட்டது. లోకల్ చెప్తారు లవ్ వాస్ ఫస్ట్ సైట్ అంటారు. ஆகவே முதல் பார்வை அன்பு என்று சொல்ல ஒரு வார்த்தை உண்டு. అయినప్పుడు కూడా దేవుడు కూడా మనల్ని కూడా ఒక చూపుతోనే వశపరుచుకుంటూ వచ్చాడు. ஆகவே தேவன் நம்ம மீது முதல் பார்வை வைத்த போதே நம்மை ஈர்த்து கொண்டார். అందుకే రాయబడి తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నా కన్నులు నేను చూచానని రాయబడింది. ஆகவே தாயின் கர்ப்பத்திலே உருவாகும் முன்னே நான் உன்னை அறிந்திருக்கிறேன். యాకోబును దేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే అతను ప్రేమించాడని రాయబడింది. ஆகவே தாயின் கர்ப்பத்திலே இருக்கும் போது நான் உன்னை நேசித்தேன். కాబట్టి దేవుని ప్రేమ మనం ఎంతగా చెడిపోయిన వారు ఉన్నప్పుడు కూడా మన తల్లి గర్భంలో పాపంలో పుట్టినప్పుడు కూడా దేవుడు మనల్ని ప్రేమించాడు. ஆகவே நாம் பாவத்திலே பிறந்தாலும் அந்த பாவ குணம் நமக்குள் இருந்தாலும் தேவ அன்பு நம் மேல் இருந்தது. కాబట్టి దేవుని యొక్క ప్రేమ అంతగా మనల్ని ఆకర్షించింది. దేవునుடைய அன்பு அவ்வளவாய் நம்மை ஈர்த்து கொண்டது. ఆ కారణ బట్టే ప్రియురాలు చెప్తూ వస్తుంది నీ ప్రేమ ద్రాక్షరసం కన్నా మధురం. ஆகவே அந்த அவள் கூறுகிறார் என் நேசர் திராட்சரசத்தை பார்க்கிலும் மதுரமாய் இருக்கிறார். రెండవ కారణము దేవుని ప్రేమ ద్రాక్షరసం కంటే మధురం ఉన్నప్పుడు தேவனுடைய அன்பு நேசம் அதாவது திராட்சரசத்தை காட்டிலும் மதுரமாய் இருக்கும்போது అది ఎంతో సంతోషానికి గుర్తుగా ఉంటున్నది. அது சந்தோஷத்துக்கு ஒரு அறிகுறியா இருக்கிறது. అది సంతోషంకు ఒక గుర్తుగా ఉంటుంటుంది. ஆகவே திராட்சரசம் சந்தோஷத்தை உண்டாக்கும் என்று ஒப்பனையிலே சொல்லப்பட்டிருக்கிறது. బైబిల్ అందడానికి ఆధారాలు మనం చూస్తున్నాం. அதற்கு ஆதாரத்தை பார்ப்போம். యోహాను సువార్త 2వ అధ్యాయంలో వివాహంలో ఇక్కడ ద్రాక్షరసం అయిపోయినదిగా ఉంటున్నది. ஆகவே அங்க கானான் ஊர் கல்யாணத்திலே யோவான் 2ஆம் அதிகாரத்திலே திராட்சரசத்தை குறித்து வாசிக்கிறோம். అలాగే న్యాయాధిపతుల్లో మనం చూస్తుంటున్నాం ద్రాక్షరసం చెట్టు కూడా అది మనుషులను దేవుని సంతోషపరిచేదిగా ఉంటున్నది. ஆகவே அங்கே நியாயாதிபதிகள் புத்தகத்திலே கவனிக்கும் போது
திராட்சர் சொல்லுகிறது, நான் மனுஷனையும் தேவனையும் சந்தோஷிப்பிக்கிற செய்கிறவனாய் இருக்கிறேன் என்று கூறுகிறது. అది ఎంతో సంతోషానికి గుర్తుగా ఉంటున్నది. அது ஒரு சந்தோஷத்துக்கு அடையாளமாய் இருக்கிறது. అలాగే దేవుని యొక్క ప్రేమ ఈ దినమున మనల్ని పొందుట ద్వారా మనల్ని ఎంతో సంతోషపరితులుగా చేస్తూ ஆகவே தேவன் நம்மை நேசித்ததினாலே அந்த அவருடைய அன்பு அந்த சந்தோஷத்தை உண்டாக்குகிறது. కాబట్టి ఈ లోకంలో వీరు ఏ ప్రేమలు అంతగా సంతోషపరచలేదు. దేవుని యొక్క ప్రేమ మనల్ని సంతోషపరితులుగా చేస్తూ వచ్చింది. ஆகவே உலகத்திலே எந்த காரியம் நம்மை திருப்தி செய்யாது, தேவ அன்பு மாத்திரமே நம்மை திருப்தி செய்ய முடியும். అందుకే కీర్తన 4లో మనం 7వ వచనంలో మనం చూస్తుంటున్నాం. ஆகவே சங்கீதம் 4ஆம் அதிகாரம் 7வது Psalms 4 verse 7. சங்கீதம் 4:7 கவனிக்கும் போது, నా హృదయంలో అధికమైన సంతోషం నా హృదయంలో పుట్టించితివి. ஆகவே என் இருதயத்திலே அதிக சந்தோஷத்தை எனக்கு தந்தீர் என்று கூறுகிறார். దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో కుమ్మరిని బట్టి అధికమైన సంతోషం ఉంటున్నది. ஆகவே தேவனுடைய சந்தோஷம் நம்முடைய இருதயத்திலே தேவன் கொடுக்கிறார். దేవుని యొక్క ప్రేమ మనలో కుమ్మరిపడడం ద్వారా అది అంతకు పొంగేదిగా ఉంటున్నది. ஆகவே அந்த தேவனுடைய அன்பு நமக்குள்ளே ஊற்றப்படுகிறதுனாலே பொங்கி வருகிறது. ఇటువంటి సంతోషమైన ప్రేమ ఇది నువ్వు నేను పొందా. ஆகவே பேர்பட்ட இந்த ஒரு சந்தோஷத்தை நீயும் நானும் பெற்றிருக்கிறோம். యాకోబు అనేక సంవత్సరాల తర్వాత యోసేపు గురించినటువంటి మాట విన్నప్పుడు సంతోషపడుతూ వస్తూ ஆகவே யோசேப்பு யாக்கோப்பை கவனிக்கும் போது அநேக ஆண்டுகளுக்கு பிறகு அவனுடைய குரல் கேட்கும் போது அவ்வளவு சந்தோஷம் வந்தது. నాకు చాలను యోసేపు చూస్తే చాలని చెప్పి ఐగుప్తుకు వెళ్తూ వచ్చాడు. ஆகவே அங்கே பார்க்கிறோம், யாக்கோப்பு சொல்கிறான், இந்த யோசேப்பை நான் பார்த்தால் அதுவே போதும் என்று கூறுகிறான். అంత సంతోషంతో వృద్ధాపులు కూడా తన కుమారుని చూడడానికి ఇష్టపడుతూ వస్తాడు. ஆகவே தன்னுடைய முதிர் வயதிலும் கடைசி குமாரன் யோசேப்பை பார்க்கணும் என்ற ஒரு எண்ணம். అలాగే దేవుడు కూడా మనల్ని మీద అంతగా మనల్ని సంతోషపరచడానికి మనల్ని చూడడానికి ఎంతో సంతోషంగా ఉంటుంటాడు. ஆகவே தேவன் நம்மை கூட அவ்விதத்திலே பார்ப்பதற்கு அவர் சந்தோஷமாய் இருக்கிறார். అలాగే మూడోదిగా గమనించినప్పుడు மூன்றாவதாக ఈ ద్రాక్ష రసంలో ఉన్నటి మూడో గుణం ఏంటి? అది మనల్ని బలపరిచేదిగా ఉంటున్నది. திராட்சை ரசம் நம்மை பலப்படுத்துகிறதா இருக்கிறது. మొదటి సమయాలు 30వ అధ్యాయంలో గమనించినప్పుడు అక్కడ దావీదు ఆ పడిపోయిన ఒక వ్యక్తికి ఆ ద్రాక్ష ఫలములు ఇచ్చినవాడుగా మనం చూస్తాం. ஆகவே 1 சாமுவேல் 30ஆம் அதிகாரம் அந்த ஒரு வேலைக்காரன் அமலேக்கியர் விட்டு போன அந்த வேலைக்காரனுக்கு அவன் திராட்சை அதாவது காய்ந்த உலர்ந்த திராட்சை அவன் கொடுக்கிறதை கவனிக்கிறோம். మొదటి సమయాల గ్రంథం 30వ అధ్యాయం 11వ వచనం మధ్య భాగంలో రాయబడుతూ 30ஆம் அதிகாரம் 11ஆம் வசனத்திலே வாசிக்கிறோம். 1 Samuel 30 verse 11. 30ஆம் அதிகாரம் 1 சாமுவேல் 11ஆம் வசனம். అతని యొక్క ప్రాణం తిరిగి వచ్చింది. ஆகவே இந்த சொல்லப்பட்ட இடத்திலே அந்த பழங்களை கொடுக்கும்போது அவனுடைய உயிர் திரும்ப வந்தது. 3 రాత్రింబవలు ఏమీ లేని వాడిగా పడిపోయి ఉంటూ వచ్చాడు. ஆகவே இவன் 3 நாள் அளவுக்கும் பகலாய் 3 நாள் அப்பமும் சாப்பிடாமலும் தண்ணீர் குடியாமலும் இருந்தான். అతను తన సొంత యజమాని యొక్క ప్రేమను కోల్పోయిన వాడు ఉంటూ వచ్చాడు. యజమాన్ அவனை நேசிக்காமல் கைவிட்டவனாக போய்விட்டான். వ్యాధి ఉందని బట్టి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. அவன் ஏதோ வழியிலே அவனுக்கு வியாதி வந்தது, அவனை கைவிட்டு போய்விட்டான். వాడక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. அங்கே விட்டு போய்விட்டான். ఎంతో మంది ఉన్నప్పుడు కూడా మోసుకొని పోవట్లే. ஆகவே அவனோடு கூட எவ்வளவு பேர் போயிருக்கலாம், அவனை கொஞ்சம் தூக்கி கொண்டு போயிருக்கலாம். అయినప్పుడు కూడా అతను విడువబడ స్థితిలో దావీదు వచ్చి అతన్ని చూచి కనికరపడి జాలిపడి తనకున్నవన్నీ ఇచ్చి వేస్తూ వచ్చాడు. ஆகவே இங்க பார்க்கிறோம், தாவீது அவனுடைய இலகிய மனதுருக்கத்தின் மனது அவனை பார்த்து அவனுக்கு இந்த காரியங்கள் எல்லாம் கொடுத்தன. దావీదు చూస్తే శత్రువు. ஆகவே தாவீது சத்ரு.
ఇప్పుడు అతను కనపడితే చంపివేయాలి గాని, ஆகவே அவனை பார்த்தால் கொன்று போக வேண்டும். అయితే దావీదు ఏం చేస్తూ వచ్చాడు? தாவீது அவனுக்கு என்ன கொடுத்தான்? వాడు శత్రువుగా ఉన్నప్పటికి కూడా அவன் சத்ருவாய் இருக்கையில் వాడు అంటూ వస్తూ వచ్చాడు 13వ వచనంలో, 12ஆம் வசனம், వర్స్ 13, 13ஆம் வசனம். కాబట్టి నీ ఎవడు, நீ யார்? ఎక్కడి నుండి వచ్చావు? எங்கிருந்து வந்தாய்? ఆ మాట చెప్తే ఉన్న ప్రాణం కూడా పోవాలా. ஆகவே அங்கே அந்த வார்த்தைகளை சொல்லும் போதே அவன் உயிர் போய் இருக்க வேண்டும். ఎందుకంటే ఆ శత్రు చేతిలో ఉండి నువ్వెవడు, నీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చినా అంటేనే, ஆகவே நீ யாரு, எங்கிருந்து வந்தாய் என்று கேட்டவுடனே, అయినప్పటికీ కూడా దావీదు ఏం చేస్తూ వచ్చాడంటే దయగా ఎంతో ప్రేమతో మాట్లాడి అతను చేరదీస్తూ వస్తూ వచ్చాడు. ஆகவே அவன் தாவீது அன்போடு கருணையோடு பேசி அவன் இளைப்பை தீர்த்தான். అందుకే అతనికి ఈ ద్రాక్ష పనులు ఇచ్చి అతను ప్రాణం తెప్పరిల్లుగా చేస్తూ వస్తూ వచ్చాడు. ஆகவே அவனுக்கு இவைகள் எல்லாம் கொடுத்து உலர்ந்த திராட்சை இதிலே பார்க்கிறோம். அவன் அதெல்லாம் சாப்பிட்ட பின்பு அவன் திரும்ப உயிர் வந்தது, பலப்பட்டான். ఈ లోకంలో నువ్వు నేను కూడా దేవుని యొక్క ప్రేమను మనం పొందలేని స్థితి వాళ్ళగా మూర్ఛలేని వారుగా ఉంటూ వస్తూ వచ్చాడు. ஆகவே நாமும் தேவனுடைய அன்பை பெறாதவர்களாயும் திணறி போன ஒரு நிலைமையிலே காணப்பட்டோம். ఎవరు మన మీద ప్రేమించలేని స్థితిలో మనం పడిపోయాం. நாம் யாரும் நேசிக்க கூடாத ஒரு சூழ்நிலையிலே தள்ளப்பட்டோம். ఎవరు కూడా మనల్ని బ్రతికించలేని వారుగా ఉంటున్నారు. யாரும் நம்மை உயிர்ப்பிக்க பாதுகாக்க வரவில்லை. అయితే దేవుడు అందుకే రోమిల రాష్ట్రపతి 5వ అధ్యాయం 8వ వచనం, మనం శత్రులుగా ఉండగానే దేవుడు మనల్ని ప్రేమించాడు. ஆகவே நாம் சத்துருக்களாய் இருக்கையில் தேவன் தாமே தம்முடைய மிகுந்த அன்பினாலே அன்பு கூர்ந்தார். మనం బలహీనులుగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని ప్రేమించాడు. நாம் பலவீனர்களாய் இருக்கையிலே நம்மை நேசித்தார். మనం ఇంకా పాపలు ఉండగానే దేవుడు మనల్ని ప్రేమించాడు. பாவிகளாய் இருக்கையிலே தேவன் நம்மை நேசித்தார். మనం బలవంతులుగా ఉన్నాన్ని బట్టి, మనము దేవునికి ఎంతో స్నేహితులుగా ఉన్నాన్ని బట్టి దేవుడు మనల్ని ప్రేమించాడు. ஆகவே நாம் ரொம்ப பலசாலிகள், நாம் தேவனில் அன்பு கூர்ந்தபடியால் அப்படி செய்யவில்லை. మనం బలహీనము, పాపులము, శత్రువులు ఉన్నప్పుడే దేవుడు మనల్ని ప్రేమించాడు. பாவிகளாய் இருந்தோம், சத்துருக்களாய் இருந்தோம், பலனற்றவர்களாய் இருந்தோம், நேசித்தார். అయితే ఈ దేవుడు ఈ ప్రేమను మనకు అనుగ్రహించి మన ప్రాణమును తెప్పరిల్ల చేస్తూ వచ్చాడు. ஆகவே தேவன் நமக்கு சாகக்கூடிய நிலைமையிலிருந்து உயிரளித்து மறுபடியும் உயிர்ப்பித்தார். అందుకొరకే ఈ దినం మన దావీదుతో పాటు మనం ఆ వ్యక్తి ఉండిదిగా నువ్వు నేను దేవుడి ప్రేమను బట్టి ఆయనతో పాటు జీవించగలుగుతున్నాం. ஆகவே தாவீது அந்த மனுஷனுக்கு எப்படி உதவி செய்து உயிர் பிச்சை கொடுத்தாడు, அதுபோல தேவன் நம் பட்சத்தில் செய்த காரியம் இருக்கிறது. ఈ దినం మనము ప్రాణంతో ఉన్నామంటే దేవుని ప్రేమే. ஆகவே நாம் இன்றைக்கு ஜீவனோடு இருப்பது தேவனுடைய அன்பே. ఇది మూడో విషయం. இது மூன்றாவது காரியம். నాలుగో విషయం, దేవుని యొక్క ప్రేమ దేంతో ద్రాక్షరసం కంటే గొప్పగా ఉంటుందంటే, திராட்சை ரசத்தை பார்க்கிலும் இனிமையானது என்று சொல்லும்போது నాలుగవదిగా ఈ ద్రాక్ష రసంలో అది గుణపరిచే గుణం ఉంటున్నది. திராட்சை ரசத்திலே குணப்படுத்தக்கூடிய சுகமளிக்கிற ஒரு காரியம் இருக்கிறது. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. லூக்கா 10ஆம் அதிகாரம். ఇక మనుషుడు యెరూషలేము నుంచి యెరికో వెళ్తున్న దొంగతికి అతడు పడిపోయిన వాడుగా పడిపోయింటూ వస్తొచ్చాడు. ஆகவே அங்கே பார்க்கிறோம், அங்கே எரிகோவிலிருந்து போகிற ஒரு மனுஷன் குற்றுயிராக அடிக்கப்பட்டு விடப்படுகிறான். అక్కడ మంచి సమరీయుడు అక్కడ వచ్చినప్పుడు, நல்ல சமாரியன் அங்கே வரும்போது, లూక్ చాప్టర్ 10 వర్స్ 34, லூக்கா 10ஆம் அதிகாரம் 34ஆம் வசனம். ఇక్కడ కూడా మనుషుడు కొర ప్రాణంతో గాయపరచబడి మార్గ మధ్యలో ఉంటొస్తాడు. இங்க பார்க்கிறோம், ஒரு மனிதன் குற்றூராக காயப்பட்டு அந்த வழியிலே கிடக்கிறதை பார்க்கிறோம். అతనికి నూనెయు ద్రాక్షరసం పోస్తూ இங்கே பார்க்கிறோம், அவன் எண்ணெயும் திராட்சை ரசத்தையும் வார்த்து. ఇక్కడ ఈ యొక్క ద్రాక్ష రసంకు ఉన్న గుణం ఏంటంటే యాంటీసెప్టిక్ అనే విషయాలు దాని జీవితంలో ఉంటాయి. ஆகவே இங்க பார்க்கிறோம், இந்த திராட்சை ரசத்திலே கிருமிகள் சாகக்கூடிய காரியத்தை செய்கிறது.
அது அந்த இடம் அழிக்காதபடிக்கு பாதுகாக்கிறது. అందుకొరకే ఇతనికి ఆ యొక్క నూనె ద్రాక్ష రసం పోస్తూ వచ్చాడు. இங்கே பார்க்கிறோம், எண்ணெய் திராட்சரசம் ஊற்றினான் என்று, காயத்தை கட்டினான் என்று வாசிக்கிறோம். మొదటి తిమోతి 5:23. 1 தீமோத்தேயு 5ஆம் அதிகாரம் 23, 1 Timothy chapter 5 verse 23. ఇక్కడ పౌలు తన శిష్యునికి చెప్తున్న మాట ఆలోచన చూడండి. 1 தீமோத்தேயு 5:23ல பவுல் அடியார் அங்கே தீமோத்திக்கு ஒரு அறிவுரை கொடுக்கிறார். ఇక్కడ నీకున్న జబ్బుని కొరకై నువ్వు కొంచెం ద్రాక్ష రసం కొంచెం పుచ్చుకొనుము. ஆகவே உன் வயிற்றுக்காக, உனக்கு அடிக்கடிக்கிற நேரிட பலவீனங்களுக்காக கொஞ்சம் திராட்சரசம் கூட்டிக்கொள். చాలా స్పష్టంగా చెప్తుంటే కొంచెం ద్రాక్ష రసం ஆகவே இங்க பார்க்கிறோம், குடித்து விடு என்று சொல்லவில்லை, கொஞ்சம். அந்த வார்த்தை கவனிங்கள், கொஞ்சம். ఈ దినంలో కొంచెం కాదు, మొత్తం తాగేవారు ఉంటున్నారు. ஆகவே இன்றைக்கு பாட்டில் குடிக்கிறவர்கள் இருக்கிறார். எத்தத்தை దించని వారు ఉంటున్నారు. எடுத்தா கீழே இறக்காமே குடிப்பாங்க ஒரே வாட்டி. ஆகவே வாயில வச்ச ஒரே மீன்ல முழுகிடுவா. కాబట్టి ఇది కూడా బైబిల్ ప్రకారం ఉంది, తాగమన్నాడు చెప్పి తాగేవారు ఉంటారు. ஆகவே இந்த வார்த்தையை தவறாக புரிந்து கொண்டு பவுலே சொல்லி இருக்கிறார், நாம் குடிக்கலாம் என்று எடுத்துக்கொள்ள கூடாது. నీకు జబ్బు ఉంటే తాగు. ஆகவே உன்னுடைய சுகவீனமா இருந்தால் அதை சேர்த்துக்கொள், கொஞ்சம் சேர்த்துக்கொள் என்று சொல்லுகிறார். ఇప్పుడు ఏం చేస్తున్నారంటే இப்பொழுது என்ன செய்கிறார்கள்? దాన్ని తాగి జబ్బు పడుతున్నారు. ஆகவே இன்றைக்கு குடித்து அவனுக்கு நோய் உண்டாக்கி கொள்ளுகிறான். అక్కడే జబ్బు పడిన వానికి ద్రాక్ష రసం ఉంటే, ஆகவே வியாதிக்காக கொஞ்சம் திராட்சை ரசம் சேர்த்துக்கொள் என்றால், ఇక్కడ ఏమంటే ఆరోగ్యం ఉన్నవారు తాగేసి జబ్బు పడుతున్నారు. ஆகவே நல்ல சரீரம் இருக்கிறவங்க அதை குடித்து தங்கள் வாழ்க்கையை, சரீரத்தை கெடுத்துக் கொள்கிறார்கள். మొత్తం లివర్, కిడ్నీస్ మొత్తం అన్ని ஆகவே மதுபானம் குடித்தால் எல்லா உள்ள இருக்கக்கூடிய லிவர், கிட்னி எல்லாம் பாழாகும். వాళ్ళు ఏమంటారంటే మాకు అంత ప్రేమ దానిపైన అంత ఉంది. ஆகவே எங்களுக்கு திராட்சை, அதாவது மதுபானத்தின் மேல் பிரியமா இருக்கிறோம், దాని కొరకు మేము జబ్బు పడుతున్నాం అంటారు. ஆகவே அதற்கு தான் நாங்கள் அடிமைப்படுகிறோம். కానీ దేవుని యొక్క ప్రేమ, தேவனுடைய அன்பு మనకి జీవితంలో పాప రోగం గుణపరిచే శక్తి దేవుడు ఇస్తూ వచ్చాడు. நம்முடைய பாவ குணத்தை, நோயை குணமாக்கக்கூடிய வல்லமை இருக்கிறது. అందుకొరకే ఈ యొక్క వ్యాధి, శారీరకమైన గాయాలు గాని అంతరంగంలో ఉన్న గాయాలు అది మనల్ని స్వస్థత చేసేదిగా ఉంటూ వస్తుంది. ஆகவே உள் காயங்களை அதை குணமாக்கக்கூடிய ஒரு காரியம் அதற்குள்ளே காணப்படுகிறது. మన జీవితంలో కూడా ఎన్నో వ్యాధితో మనం ఉంటున్నాం. அநேக வியாதி பாதைகளிலே நாம் இருக்கிறோம். అయితే దేవుని యొక్క ప్రేమ, తన యొక్క ప్రేమ మనల్ని బాగుపరిచినదిగా தேவனுடைய அன்பு நம்மை குணப்படுத்துகிறதா இருக்கிறது. కొన్నిసార్లు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే వారి ముఖం చూస్తేనే మనకు ఆరోగ్యం సగం పోతుంది. ஆகவே சில நேரத்திலே நம் வியாதி படுக்கையிலே டாக்டருடைய முகத்தை பார்த்தாவே பாதி நோய் குறைந்து விடுகிறது. ఎందుకు ఇచ్చే మాత్రల ముఖం కాదు, அவருடைய முக லட்சணமோ அல்லது அவர் பேசக்கூடிய அன்பான வார்த்தைகளாலோ நாம் குணப்பட்டு விடுகிறோம். ఒకవేళ కఠినంగా మాట్లాడితే ఇంకెక్కువైపోతుంది. ஒருவேளை டாக்டர் நம்ம பார்த்து கொஞ்சம் அதிக கடினமா பேசினா இருக்கிற நோவை விட டபுள் ஆயிடுது. కానీ దేవుని యొక్క ప్రేమ మనల్ని బాగుపరుస్తున్నది. ஆண்டவருடைய அன்பு நம்மை குணப்படுத்துகிறது. మన లోపలున్న వ్యాధి, కష్టము, వేదన అవన్నీ కూడా మనల్ని గుణపరిచేదిగా ఉంటుంది. ஆகவே நமக்குள்ள இருக்கக்கூடிய பாரங்கள், அழுத்தங்கள், மற்ற கவலைகள், இவைகளெல்லாம் தேவனுடைய அன்பு குணமாக்குறது. అందుకే ఈ దినమ అటువంటి ప్రేమను మనం రుచించి పొందాం. ஆகவே இந்த நாளிலே அப்பேற்பட்ட அன்பை நாம் ருசித்து பார்த்திருக்கிறோம். అందుకొరకై దేవుడు నీ కొరకై, నా కొరకై ఆ నిజమైన ద్రాక్షవల్లిగా ఆయన ఈ లోకానికి దిగి వస్తూ ஆகவே அதனால் தான் இயேசு கிறிஸ்து, நானே மெய்யான திராட்சை செடி, இந்த திராட்சை ஆனா இயேசு கிறிஸ்து இந்த உலகத்திற்கு வந்தார். ఆయన మన కొరకై ఆయన నలగొట్టబడ్డాడు. ஆகவே நமக்காக அடிக்கப்பட்டார், வாதிக்கப்பட்டார். అందుకే ఆయన ద్రాక్ష రసంగా మారుతూ వస్తాడు. ஆகவே நமக்கு திராட்சை ரசமாய் மாறினார்.
మన కొరకు ఎన్నో వేదన శ్రమ పొందిన వాడు ఉంటూ அவர் వచ్చాడు. நமக்காக வேதனைகள் காயங்களை ஏற்றுக்கொண்டார். అందుకే ద్రాక్ష తొట్టిలో అది నలపబడితే తప్ప రసం బయటికి రాదు. ஆகவே அந்த திராட்சை ஆலையிலே அந்த திராட்சை பழங்களை கொட்டி மிதிக்கப்படும்போது அந்த ரசம் வெளியே வருகிறது. ఈ దినమున నువ్వు నేను దేవునికి ప్రేమను రుచించుకొరకై ఆయన లోకానికి వచ్చి నలగొట్టబడాయి, ஆகவே వెలుగొట్టబడానికి ఇష్టపడుతూ ஆகவே వచ్చాడు. அந்த அன்பை வெளிப்படுத்த விதத்திலே அந்த திராட்சை ரசத்தை பழத்தை போல இயேசு நமக்காக நொறுக்கப்பட்டார், அடிக்கப்பட்டார், காயப்பட்டார். చివరిగా ఈ ద్రాక్ష రసము తన యొక్క మధురం ఎన్నటికి కోల్పోదు. ஆகவே இந்த கடைசியாக இந்த திராட்சை ரசம் அதனுடைய பலாபலனை இழக்க முடியாது. యోహాను సువార్త 2వ అధ్యాయంలో రాయబడుతుంది, జబ్బు ద్రాక్ష రసం ఉంది, మంచి ద్రాక్ష రసం ఉంది. ஆகவே அங்கே பார்க்கிறோம் அந்த ரசம் தீர்ந்த பிறகு கெட்ட நல்ல ரசத்தை கொடுக்க மாட்டார்கள். అయితే నువ్వు అంటూ వస్తొచ్చా, నువ్వు ఇంతవరకు అయితే మంచి ద్రాక్ష రసం ఇంతవరకు ఉంచుకుంటూ ஆகவே వస్తొచ్చావు. நீ இதுவரைக்கும் நல்ல திராட்சை ரசத்தை வைத்து வைத்தீரே. దేవుని ప్రేమ అది అయిపోదు, ఎన్ని సంవత్సరాలకైనా అది అయిపోయినదిగా మనకు తృప్తి. ஆண்டவருடைய அந்த அன்பு என்றைக்கும் மாறாதது, அது அழிந்து போக கூடாததாக இருக்கிறது. అందుకే యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు తన శిష్యులు అంతవరకు ప్రేమించాడు. ஆகவே இந்த உலகத்திலே இயேசு கிறிஸ்து முடிவு பரியந்தம் அவர்களை நேசித்தார் என்று வாசிக்கிறோம். కాబట్టి నేను ఆ లోకంలో ఈ లోకం ముగించే వరకు తన ప్రేమ, తన రుచి, తన యొక్క గుణము అది మారిపోదు. ஆகவே நாம் இருக்கும் நாள் வரைக்கும் தேவனுடைய அன்பு மாறாததாய் இருக்கிறது. అది అంతం వరకు శ్రేష్టమైనదిగానే ఉంటుంది. கடைசி வரைக்கும் அந்த அன்பு நிலைத்திருக்க கூடியதாய் இருக்கிறது. అంతవరకు నిలిచే ప్రేమ అది. அது கடைசி வரைக்கும் நிலைத்திருக்கும் அன்பு. వేరే ప్రేమలన్నీ మారిపోవచ్చు. அநேகருடைய அன்பு தனிந்து போகலாம், மாறி போகலாம். తల్లి ప్రేమ మారచ్చు, தாயின் அன்பு மாறி భార్య போடலாம், భర్తలు ఉన్న ప్రేమ మారిపోవచ్చు, மனைவி கணவனுடைய அன்பு மாறி போகலாம், స్నేహితుల ప్రేమ మారిపోవచ్చు, நண்பர்களுடைய அன்பு மாறி ఈ போகலாம், రీతిగా ఎన్నో రకాల ప్రేమలు మారిపోతుంటున్నాయి. மாணவனுடைய அன்பெல்லாம் மாறி போகும். కానీ ఈ దేవుని యొక్క ప్రేమ అది ఎన్నటికి మారదు. அந்த அன்பு மாறாத அன்பு. అది అంతవరకు దాని గుణము, దాని యొక్క క్వాలిటీ, క్వాంటిటీ ఎన్నటి కూడా మారదు. ஆகவே அந்த அன்பு கடைசி வரைக்கும் நிலைத்திருக்கக்கூடிய அன்பாக இருக்கிறது. ఈ దినమున అటువంటి ప్రేమ రుచించిన వారుగా ఈ ప్రభును మనము, మన ప్రాణ ప్రియుని ప్రభుని మనం ఆరాధించవలసిన, நம்முடைய பிராண பிரியனை இந்த காலை வேளையிலே ஆராதிப்போம். ఈ దినం అటువంటి ప్రేమను రుచించుకున్నట్లయితే, அந்த அன்பை நீ ருசித்து பார்த்திராவிட்டால், ఆయన ఈ దినమున ఆయన ప్రేమను రుచించు. ஆகவே இந்த நாளாகிலும் ஆண்டவரே உம்முடைய அன்பை நான் ருசிக்க விரும்புகிறேன். యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకో. கர்த்தர் நல்லவர் என்பதை ருசித்து பாருங்கள். చెప్పబడిన వాక్యపు వెలుగులో ప్రభువును ఆరాధిస్తాం. சொல்லப்பட்ட வசனத்தின் வெளிச்சத்திலே கர்த்தரை ஆராதிப்போம். ஒரு நிமிடம் மௌனமாக ఆరాధిப்போம். కేట వసనத்தின் வெளிச்சத்திலே ఆరాధిப்போம். మన విన్న వాక్యపు వెలుగులో ఒక నిమిషం ప్రభును ఆరాధిస్తాము. ఆయన ఎంత గొప్ప ప్రేమ మన పట్ల చూపించినారు. పాపిగా ఉన్నప్పుడే, బలహీనులుగా ఉన్నప్పుడే ప్రభు ఆయన గొప్ప ప్రేమ, కల్వారి ప్రేమ మన ఎదుటగా చూసినారు. ఆయన ప్రేమ ద్రాక్ష రసం కంటే ఎక్కువగా ఉంది. ఆ ప్రేమను మనము అనుభవించున్నాము, ருசி எரிகினாமோ. దాన్ని బట్టి ప్రభును ఆరాధిస్తాం. கேட்ட வசனத்திலே அவருடைய அன்பு, நேசம் திராட்சரச ருசியை பார்க்கிலும் மதுரமானது. அவர் நம்மை இழுத்து கொண்ட விதம், பாவிகளாய் இருக்கையிலே, சத்துருக்களாய் இருக்கையிலே ஆண்டவர் முன்னை என்னை அவர் பக்கமாக இழுத்து கொண்டார். அவருடைய இரத்தத்தினாலே நம்முடைய பாவங்களை கழுவினார், சுத்திகரித்தார். நோய்வாய்ப்பட்ட நம்மை குணமாக்கினார், பலவீனரை பலப்படுத்தினார். அவருடைய கிருபை, இரக்கம் எவ்வளோ பெரியது. ஆண்டவரே, உம்முடைய நேசத்துக்காக நான் துதிக்கிறேன். ஐ வர்ஷிப் யூ லார்ட் பிகாஸ் யுவர் லவ் இஸ் better than wine. Lord, you are drawn unto thyself. Lord, I was attracted by your love, the love at Calvary, the agape love that attracted me. Your love is a sacrificing love. You gave your life for me. The God who loved me, who gave himself for me. Lord, while I was yet sinner, you died for me. Remember the words, meditate those thoughts in your heart and worship the Lord for a minute. இந்த வார்த்தைகள் எல்லாம் நினைவு கூர்ந்த ஆண்டவரே, உம்முடைய நேசம் எவ்வளவு பெரியது, வர்ணிக்க முடியாது. 1000 நாவுகள் இருந்தாலும் போதாத ஆண்டவரே,
உம்முடைய அன்பு எவ்வளோ பெரியது என்று ஒரு நிமிடம் மௌனமாக கர்த்தரை ஆராதிப்போம். బ్రదర్ యేసురత్నం ఆరాధించి ముగిస్తారు. పరలోకపు తండ్రి, దగ్గర తండ్రి, నీ నామకు వందనాలు, స్తోత్రాలు. ద్రాక్షారసం కన్నా నీ ప్రేమ మధురమైనదిగా మా జీవితాల్లో ప్రభావం మీకు అనుగ్రహించినందుకే నీ వందనాలు. మేమెంతో ప్రభావం నిన్ను ప్రేమించలేదు, దూరంగా ఉన్నటువంటి వారముగా ఉంటుంది, మా వీపులను చూపించినటువంటి వారముగా ఉంటుంది. మొదట ప్రభావం నిన్ను ప్రేమించలేదు, మీరు మమ్మల్ని ప్రేమించి రక్షించినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు. నీ ప్రేమ ఎంతో మధురంగా మీరు మాకు అనుగ్రహించినందుకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి ప్రభావ, మేము ద్రోహులుగా పాపలుగా ఉన్న సమయంలో ప్రేమించుటకు ఏ హేతువు లేనటువంటి సమయంలో మీరు ఉచితముగా ప్రభావ మమ్మల్ని ప్రభావ కనికరించి ప్రేమించినందుకే, మరణం నుంచి తప్పించినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, నీ యొక్క నామం మధురమైనదిగా మంచి ద్రాక్షావళిలో ఉన్నటువంటి తీగలుగా మీరు మమ్మల్ని చేసి అధికమైనటువంటి ద్రాక్ష ఫలములు ఫలించే వాటిగా ఫలించుటకు ప్రభావ మీరు ఉద్దేశించినటువంటి ఉద్దేశం కొరకై నీకు వందనాలు, స్తోత్రాలు. నీ నామంలో ఉన్నటువంటి అవధానాన్ని ప్రభావ మేము అనుభవించి నీకు ప్రభావ నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. దయగల ఆత్మ చేత ప్రభావం భద్రపరిచి కాపాడుతున్నటువంటి విధానం కొరకై కూడా నీకు వందనాలు, స్తోత్రాలు. గొప్ప పనుల ఉద్దేశాలు మా జీవితాల్లో ప్రభావం మీకు కనపరిచినందుకు వందనాలు. ఒక్కొక్కరిని ప్రభావం మీరు పేరు పేరు ఆశీర్వదించి రక్షించినటువంటి విధానమును బట్టి ప్రభావ మీకు ఎంతో వందనస్తులమై ఉంటున్నాం. మీ ప్రేమ మారనటువంటిదిగా మధురమైనటువంటిదిగా ఉన్నటువంటి బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ స్తుతి స్తోత్ర ఆరాధన యేసు నామమున నీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.